ప్రతి వ్యక్తికి దీవెనకరం. ప్రభోదయం అందరికీ ప్రైజ్ రాడండి. బాగున్నారా? ఇదిన వాగ్దానము 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 24వ వచనము. మనము పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మాను మీద మోసుకునేను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థనందితిరి. ఈ ఉదయకాల సమయంలోని మనకి మన పాపులమని దేవుడు తెలుసు, మన అనీతిమంతులమని ఆయనకు తెలుసు. మన అలాంటి వారం అనేది ఈ లోకంలో ఉన్న ప్రజలకు తెలియపోవచ్చు కానండి, మన హృదయ శుద్ధి ఎరిగిన దేవుడు, మన హృదయాన్ని చూస్తున్న దేవుడు, మన ప్రతిదీ చూస్తున్న దేవుడికి మనం ఎలాంటి వారం అనేది మనం ఆయనకి చెప్పవసరం లేదండి. మన పాపులమని చనిపోకుండా నీతిమంతులుగా యథార్థవంతులుగా ఉండడానికి ఆయన నీకోసం నా కోసం ఆయన శిలువయాగం చేశారు. ఆయన నీకోసము నా కోసము శిలువయాగం చేయడం మాత్రమే కాకుండా తన ప్రాణాన్ని మన కోసం అప్పగించి ఉన్నారండి. ఈ ఉదయకాల సమయంలోని నువ్వు గాయపడిన గాయాల ద్వారా, ఆయన గాయపడిన గాయాల ద్వారా మనకు స్వస్థ ఉన్నదని దేవునికి వాటి లేఖనాలు చెప్తున్నాయి. ఆయన గాయం ద్వారా కాచబడిన రక్తంలోని మనకి స్వస్థత, విడుదల మనకు కలుగుతుంది. కాబట్టి మన పాప క్షమాపణ మనం చేయడం మనకి బాధ్యత. ఎందుకంటే మన అనేకమైన పాపాలు మనం చేస్తూ ఉంటాం. మన కన్ను ద్వారా, మన చూపు ద్వారా, మన ఆలోచన ద్వారా అనేకమైన ఘోరమైన పాపాలు చేస్తూ ఉంటాం. మన పాపాలని దేవుని దగ్గర ఒప్పుకున్నప్పుడు ఖచ్చితంగా ఆయన మనల్ని స్వస్థపరిచి మనకు మంచి ఆరోగ్యాలు ఇచ్చి అనేక మందికి మనల్ని ఆశీర్వాదకరంగా చేస్తారు. ప్రార్థన చేసుకుందాం. జింగల దేవుడా, సజింగల దేవుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయ్యా, మీరు గాయపడిన గాయాల్లో స్వస్థున్నదని వాటి లేఖనాలు చెప్తున్నాయి. కనికరించిన గాయం ద్వారా కాచబడిన రక్తాన్ని మమ్మల్ని ప్రోక్షించి నాన్న మాకు ఆరోగ్యాలు ఇవ్వాల్సిందిగా వేడుకుంటూ నజరేయుని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్.